ఫ్యాక్టరైజేషన్ అంటే కారణాంకాలు తెలుగులో. నౌ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే వివరణ చేయాలి మనం. సో ఈ విధంగా మనము అమ్మాయిలు అందరూ మ్యూట్ లో ఉండండి. ఫస్ట్ మ్యూట్ లో ఉండండి, ఎవరు మాట్లాడద్దు. డిస్టర్బెన్స్ చేయొద్దు క్లాసును, ఓకేనా? క్లాస్ అయిన తర్వాత మ్యూట్ లో ఉండండి. రైట్, టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ అంటే తెలుగులో కారణాంకాలు. ఇవి మనకు ఇది చాలా ఇంపార్టెంట్ రా. మీరు గ్రాఫ్ గీయాలన్నా కారణాంకాలు కనుక్కోవాలన్నా ఈ ఫ్యాక్టరీ చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. On algebraic expression is an expression built up from integer constants, variables and the algebraic operations. ఏమంటారు ఇక్కడ? స్థిర పదాలు, చర పదాలు, పూర్ణ సంఖ్యలతో కలిపి మనము ఆపరేషన్స్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ గుణకారం కానీ డివైడ్ భాగం చేసి ఉంటాము. ఇది ఆల్జిబ్రిక్ లో ముఖ్యమైన విషయము. ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దామంటుంది. ఏంటిది? 3x² - 2xy + c అండ్ 5 గీయకండి 5x² - 3xy + c. దీన్ని ఏమంటాం మనం? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. గీతలు గీయకండి. When an algebraic expression is a fact, it is written as the product of the factors. Factor means కారణాంకాలు. These factors may be numericals, algebraic variables or terms of algebraic expression. ఏమంటారు మనకి ఇక్కడ? ఈ కారణాంకాల్లో, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల్లో ఏమంటాడు? న్యూమరల్స్ నంబర్స్ ఉంటాయి, ఆల్జిబ్రిక్ బీజం ఉంటుంది, వేరియబుల్ అంటే చర్రాస్ ఉంటాయి, టర్మ్స్ మీన్స్ పదాలు ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కలిపి మనకు ఈ కారణాంకాల్లో ఉంటాయి అంటుంది. తర్వాత వచ్చేసి ఇవి కారణాంకాలు కనుగొనే పద్ధతి ఎన్ని రకాలున్నాయి చూడొకసారి. మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరైజేషన్ బై గ్రూపింగ్ ది టర్మ్స్. ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ ఐడెంటిటీ. ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫార్మ్ x + a, x + b. ఈ గీతలు తీసేయండి, ఎవరో గీతలు. x + a, x + b. Now x² + a + bx into plus a + b. ఇవి 4 రకాలు మనము కారణాంకాలు కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 9th క్లాసులు, 10th క్లాస్ అయితే గ్రాఫ్లు గీయడానికి కారణాంకాలు ఎక్కువ యూజ్ అవుతాయి. బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ చూద్దాం మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. టు సాల్వ్ దిస్ we have to use method 1. ఏమంటాడు? 3x + 2. చూడండి ఒకసారి. 3 × x ప్లస్ ఈ 2 12 రాశాను. 2 × 2 × 3. 2 2 జా 4, 4 3 జా 12. ఇక్కడ మనకు ప్లస్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. నేను 3ని కామన్ తీస్తా. చూడండి. ఎస్, ఇక్కడ చూడండి. బై టేకింగ్ ది కామన్ ఫ్యాక్టర్ వి గెట్ 3. 3 రాసిన x + 2 × 2. ఎందుకు? అక్కడ 3 ఉంది, 3 కామన్ తీస్తే ఏమవుతుంది? x + 2 × 2 అంటే 3 × x + 4. ఇది దీని యొక్క ఆన్సర్. ఇది కామన్. ఇక మనకు అర్థం ఉంది. కామన్ అంటే అందులో ఇందులో రెండు టర్మ్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి, కామన్ వేరియబుల్ ఉండాలి, కామన్ కాన్స్టెంట్ ఉండాలి. ఆ కాన్స్టెంట్ మనం తీసుకొని రాస్తున్నాం కాబట్టి 3 × x + 4 దీని యొక్క ఆన్సర్. Now we say that 3 and x + 4 are the factors of 3x + 2. Now here 3x + 2 12 factors are 3 and x + 4 ఈ ఫ్యాక్టర్స్. సో ఇంకొక మెథడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బై గ్రూపింగ్ ది మెథడ్. ఇవరకు ఏం మెథడ్? ఇది కామన్ మెథడ్. నెక్స్ట్ ఏంటిది? గ్రూపింగ్ మెథడ్. సో గ్రూపింగ్ మెథడ్ లో మనం ఏంటిది మనము కామన్ తీయాలి.
అంటే చూసినట్లయితే మనము ఏం కామన్ ఇద్దాం గ్రూపింగ్ లో చూడ ఒకసారి ఫ్యాక్టరైజ్ 6ab minus b square minus 2bc plus 12ac ఇది మనకు గ్రూపింగ్ గా ఉంటుంది. సో మన ఇందులో ఏవి రాసుకుందాం చూడ ఒకసారి మనం ఎట్లా రాసుకుందాం అనేది తెలిస్తే ఈజీగా ఏం రాద్దాం కూడా తెలిస్తే మనకు చూడండి 6ab స్క్వేర్ లో నేను బీని కామన్ తీస్తాను. బీని కామన్ తీస్తే ఏమిటి ఇక్కడ రిమైనింగ్ 6a ఇస్ దేర్ హియర్ 1b అంటే b ఇంటూ 6a మైనస్ b హియర్ మైనస్ 12ac మైనస్ bc హియర్ ఏం కామన్ చూడ కదా నేను 12ac 12bc లో 2c ని కామన్ తీసాను. అంటే ఇక్కడ రిమైనింగ్ హౌ మచ్ ఇస్ దేర్ 6 ఇస్ దేర్ రిమైనింగ్ a దేర్ హియర్ 2c కామన్ దేర్ రిమైనింగ్ b అంటే 2c 6a మైనస్ b ఇది పార్ట్ 1 ఇది పార్ట్ 2 పార్ట్ 1 లో b 6a మైనస్ b ఇస్ కామన్ పార్ట్ 2 లో 2c బ్రాకెట్ క్లోజ్ 6a మైనస్ b ఈజ్ కామన్ ఫ్యాక్టర్. సో లాస్ట్ మనకు వచ్చి ఇక్కడ కంబినింగ్ అండ్ టుగెదర్ అంటే కాంబినింగ్ అంటే ఫస్ట్ అంటే అయితే 6ab మైనస్ b స్క్వేర్ మైనస్ 2bc ప్లస్ 12ac ఫస్ట్ కామన్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఉంది మనకు 6 b 6a మైనస్ b సెకండ్ ఫ్యాక్టర్ ప్లస్ 2c 6a మైనస్ b అంటే బై టేకింగ్ అవుట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ తీసుకుందాం 6a మైనస్ b ఒక ఫ్యాక్టర్ రిమైనింగ్ b ప్లస్ 2c ఒక ఫ్యాక్టర్. నౌ హియర్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6ab minus b square minus 2bc plus 12ac are factors are 6a minus b and b plus 2c. Now algebraic identity శ్యామ్ నువ్వుకి ఎందుకు రా లెఫ్ట్ అయితే వస్తున్నావు ఎందుకు algebraic identity are a plus b whole square a square plus 2ab plus b square. A minus b whole square is equal a square minus 2ab plus b square. A plus b, a minus b is equal a square minus b square. These three principles are algebraic identity. So next factors x square plus 10x plus 25. This method most important. This is called quadratic equation. Modal equation, quadratic equation మనం ముందు నేర్చుకుంటాం వాటి గురించి. ఇక్కడ మాత్రము x square plus 10x plus 25. Here also చూడండి ఇక్కడ the give expression content 3 terms. Okay, 1 2 3 and the first and third terms are perfect square. Yes, x square is a perfect square. 25 is also perfect square. Next order, that is x square and 25 we can write 5 square. Also the middle term contains the positive sign. Here positive sign, here also positive sign. This suggested that is can written in the form of a square plus 2ab plus b square. So that's it. Now here, so x square plus 10x plus 25 is equal to a square plus 2ab plus b square. అదే ఇక్కడ ఇది a plus b whole square, a square plus 2ab plus b square. We can compare it with then compare చేయాలి నేను a square plus 2ab plus b square. Now here a square is equal to x square, b square is equal to 5 square. 2 means 2, a means x, b means 5. Which is term is equal to the LHS of the identity, that is a plus b whole square. అంటే the x square plus 10x plus 25 is equal to మనం a plus b whole square h. Here in the place of a is equal to x, b is equal to 5. అంటే మనం the factors of x square plus 10x plus 25 is equal to
x plus 5 and x plus 5. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రం పాసిబుల్. ఇఫ్ ఒకవేళ నాట్ పర్ఫెక్ట్ ఇస్ దేర్, how to solve the problem? Now here observe. Now let us observe the expression. X square plus 12x plus 35, x square plus 6x minus 27, a square 6a plus 8. So first problem, x square is a perfect square, 25 is a perfect square. Now here 35 not perfect square, 27 not perfect square, 8 not perfect square. How to solve the problem? Here observe that this expression cannot be factorized by using identity. అర్థమైంది కదా, మనకు ఐడెంటిటీస్ 3 ఉన్నాయి. ఆ 3 ద్వారా వీటి మనము సాధించలేము. ఎందుకు? హియర్ కాన్స్టెంట్ నాట్ పర్ఫెక్ట్, as the constant term are not perfect square. Here understand, okay? ఈ కాన్స్టెంట్ అనేది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి ఆ 3 సూత్రాలు ఉపయోగించి వీటి మనము కనుగొనలేమంటున్నాం. నౌ సో దెన్ ది గెట్ ఫ్యాక్టర్ వి హ్యావ్ టు, మరి ఏం చేయాలి అప్పుడు ఎట్లా సాధిస్తాం? వన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్, దే ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఈ ప్రిన్సిపల్ ద్వారా కాన్స్టెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే మనము ఫ్యాక్టర్స్ ను కనుగొనవచ్చు. చూద్దాం ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 35. మన ప్రాబ్లమ్ ఇస్ దేర్. సో మనం ఏమంటారు ఇక్కడ, ఆల్ దీస్ టర్మ్స్ కెనాట్ బి గ్రూప్డ్ ఫర్ ఫ్యాక్టర్స్. ఇది గ్రూప్ కాదు, మనకు అది తెలిసిందే. లెట్ us look for two factors of 35 whose sum is 12. ఏమంటాడు? ఎనీ నంబర్ టేక్ 2 number multiply 35, 2 number add 12. So that is in the form of a identity అంటాడు. Now principle x square plus a plus b x plus ab. చూద్దాం ఒకసారి అది ఏంటి మనకు అర్థమైంది ఇక్కడ. Consider the possible ways of written the constant as a product of two factors. So 35 రావాలంటే 1 into 35 యాడ్ చేస్తే 36, మైనస్ 1 into minus 35 can యాడ్ చేస్తే minus 36. Here observe that 5 into 7 35, 5 plus 7 12, minus 5 minus 7 yes positive 35, minus 5 minus 7 minus 12. Here is not perfect here. Observe that. So this is a not factors. Yes, 5 is a factors. 5 7s are 35. 5 plus 7 is got 12. Yes, it's possible. Now here, then the expression become a like this. X square plus 12x 35 is equal to x square plus 5 plus 7. 5 7s are 35. 5 plus 7 12. Yes, satisfied. Now here, so x square plus 5 into x 5x plus 5 into 7 into x 7x plus 35. Now here observe that x is a common. X is a common. Now remaining 1x is there. Plus add, write down plus. Remaining 5 is there. Write down x plus 5 is bracket close. Now here 2 terms there. Now here 7 is a common. X write down, plus is plus 7 5 35. So after that, first bracket is x plus 5 compulsory, second bracket comes x plus 5a. Now here x plus 6, problem is wrong. X plus 4, problem is wrong. Here first bracket x plus 5 and second bracket is compulsory. I have here x plus 5. Now here x and 7. Now write down x plus 7. Here 2 term is there.